ప్రైజ్ యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నమాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా ఆమేన్. అక్కడ కొండ మీద యేసుప్రభువు వారు ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు మరి చాలామందికి అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారం ఎలాగని ఆలోచించినప్పుడు ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి. అయితే యేసుప్రభువు వారు ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఎత్తుపట్టుకుని, ప్రభువా దీన్ని మరి దీవించు, దీన్ని సమృద్ధిగా అందరికీ ఇవ్వడానికి దయచే ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే 5,000 మందిని యేసుప్రభువు వారు వాళ్ళందరినీ పోషించగలిగారు. అది మాత్రం కాకుండా 12 గంపలు ఇంకా మిగిలిపోయాయంట. అంత సమృద్ధిని దేవుడు దయచేశాడు. అసలు దేవుడు యేసుప్రభువు వారు దేవుడు కాబట్టి అది చేయగలిగారు. కానీ మరి ఆ చిన్నపిల్లవాడికి ఎంత విశ్వాసం ఉంది. కొంచెంగా ఆయన ఆ బాబు తెచ్చుకున్న ఒక ఆహారాన్ని మరి పరిచర్య కోసం ఇచ్చేసాడు. మరి ఆయన నిజమైన మరి విశ్వాసం కలిగి ఉన్న పిల్లవాడు. ఇంత చిన్న పిల్లవాడికి కూడా దేవుడు మంచి విశ్వాసం దయచేశాడు. మరి ఈ రోజున మనం ఎలాంటి విశ్వాసంతో ఉంటున్నాం? దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యానికి ఏదైనా చేయడానికి మనం ఎంత అయితే మరి ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అలాగే 5 రొట్టెలు 2 చేపలు అనే అంకెలు చాలా ప్రాముఖ్యత ఉంది. 5 అంటే దేవుని కృప అని. దాన్ని సమృద్ధిగా చేస్తే 5 5లు 25. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కృప మనకి దయచేస్తూ ఉంటారు. ఆయన కృప ఎప్పుడు ఆగిపోదు. ఎలాగైతే ఈ యొక్క ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా ఇవ్వగలిగారు, అలాగే ఆయన కృప మనకు చిన్నగానే అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ అది చాలా కృప మన జీవితంలో వస్తూ ఉంటుంది. అలాగే 5 మనకు 5 వేళ్ళు ఉంటాయి, మన పాదాలకు కూడా 5 వేళ్ళు ఉంటాయి. అలాగే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంటే 5కి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే 2 అంటే దాని అర్థం ఏంటంటే ఐక్యత. భార్యాభర్తలు అంటే ఇద్దరు. అలాగే యేసుప్రభువు వారు ఆయన సంఘం కూడా 2కి ప్రాముఖ్యత ఏంటంటే ఐక్యత. మరి సంఘంగా మరి దేవుని ప్రజలుగా మనం కూడుకున్నప్పుడు మన ఐక్యత కలిగి ఉండాలి. అలాగే దేవుని కృప